స్థానియ సంఘపడతారు ఇలాగా సర్పంచులను ఇచ్చిన భాస్కర్ రావు భాస్కర్ గారు రాయడిని వచ్చిన దేవదాసుతో సహోదరి సహోదరులు ఈ ఊరిలో పెద్దలు చిన్నలు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11, 12, 13వ వాక్యం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమును కన్నా అది కారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. స్తోత్రం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11లో రాయబడిన ఆ వాక్యము అక్కడ ఇంకొక మృగం గురించి అక్కడ రాయబడింది. ఏంటి అది? ఎక్కడి నుంచి వచ్చినారు? భూమిలో నుండి వచ్చిన మృగం. అప్పుడు 13వ అధ్యాయం 1వ వచనం చదివితే సముద్రం నుండి వచ్చిన ఒక మృగం. ఇది రెండు మృగం. సముద్రంలో నుండి వచ్చిన మృగము అంత్యక్రీస్తు. కానీ భూమిలోని వచ్చిన మృగముల పేరు ఇక్కడ రాయబడలేదు. అది వేరే స్థలంలో పేరు రాయబడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వాక్యము. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ ఆయన పేరు అబద్ధ ప్రవక్త. ఇంకా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. వారిని మోసపరిచిన అపవాది అన్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. ఆ అచ్చట ఆ క్రూర మృగములు అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. అక్కడ 3 వ్యక్తి గురించి అక్కడ రాయబడి ఉంది 10వ వచనంలో. చూస్తారా మీరు? 3 వ్యక్తులు. ఒకసారి కూడా 10వ వచనం చూడండి. వారిని మోసపరిచిన అపవాది, ఒకటి అపవాది, డెవిల్. 2 గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగములు 2 క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, 3 అబద్ధ ప్రవక్త. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా ఉన్నదో అనగా సాతానికి కూడా 3 ఉన్నారు. అది మొట్టమొదటి చెప్పిన మాట ఉంటే అపవాది, రెండవది చెప్పిన క్రూర మృగం, మూడవది చెప్పినది అబద్ధ 3 శక్తి. ఇప్పుడు దేవుడిలో ఈ 3 శక్తి ఉంది. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎలాగా ఉన్నారో అలాగా సాతానికి కూడా 3 శక్తులు. అంటే దేవుడికి మాత్రమే ఉంది త్రియేకత్వం. అందుకని మన దేవుడు 3 దేవుడు కాదు. బాకీ అందరికీ ఏంటంటే దేవుడే వాళ్ళ పల దేవుడు ఉన్నారు. అర్థమైందా? మనకు 3 దేవుళ్ళు ఒక్కడే. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఆ విషయం చెప్పడానికి వెళ్ళలేదు. మీరు ఇక్కడ తెలిసిపోవాలంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక. మొదటి మృగము సముద్రం నుంచి వచ్చున్నారు. ఎందుకు ఆ సముద్రం నుంచి వచ్చున్నారని నేను ముందుకు చెప్పరు. కానీ దానికి సంబంధించిన ఒక వాక్యం కూడా చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వాక్యం కూడా చూడండి.
మీకు అందరూ భక్తిహీనుడు కదులుచున్న సముద్రము వంటి వారు అంటే భక్తిహీనుడు కదులుచున్న సముద్రము వంటి వారు. అంటే భక్తిహీనుడు అంటే దుష్టుడు. దుష్టుడు కదలిచున్న సముద్రము వంటి అది వారు. వచ్చిన వాడు కూడా అలాగా ఎవడు ఆ సముద్రం నుంచి వచ్చిన ఆ సముద్రంలో నుండి వచ్చిన ఆ మృగమైన అంత్యక్రీస్తు కూడా అటువంటి స్వభావం చెందిన వ్యక్తి. అందుకని ఆయన స్వభావం 3 విధములు అని నేను ముందుకు చెప్పాను. 1 సింహమును వంటి, 2 ఎలుగు వంటి, 3 చిరుతపులి. ఈ 3 స్వభావం కలిగినది. ఆయన వచ్చిన స్థలము కూడా ఇక్కడ భక్తిహీనుడు మధ్యలో నుండి ఆయన బయటికి ఉన్నాడు. భక్తిహీనుడికి సముద్రం వలన అక్కడ చెప్పొస్తున్నారు. అంటే ఆ సముద్రుడు భక్తిహీనుడు మధ్యలో నుండి ఆ దుష్టుడు బయటికి వచ్చాడు. ఆయన పేరు అంత్యక్రీస్తు అని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది యోహన్న గారు చూసినప్పుడు మృగం అని చెప్పుతున్నారు. మృగం సముద్రంలో వచ్చిన మృగం అని ఎవరు చెప్పుతున్నారు? యోహన్న గారు చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. దానియేలు గారు చూసినప్పుడు మృగం కాదు, 10 కొమ్ములుండి 1 కొమ్ము మొలచి వచ్చింది. 10 కొమ్ములో నుండి 1 కొమ్ములు మొలచి వచ్చినట్టుగా ఎవరైతే చూసారు? దానియేలు చూసారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు బిడ్డలు చూసిన ఆ దర్శనం కూడా ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. మొదటి మృగము సముద్రం నుండి వచ్చున్నారు, 2వ మృగము భూమి నుండి వచ్చున్నారు. ఈ భూమిలోని వచ్చిన ఈ మృగములు చెయ్యిన 2 అద్భుతం ఉంది. ఏంటండి? 2 అద్భుతము. ఆ అద్భుతం గురించి మనం ఒకసారి ఇప్పుడు మనం చదివిన కాదు 12వ వాక్యం చెప్పండి. అది ఆ మొదటి క్రూర మృగమున కన్నా అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఇప్పుడు మీరు చూడండి, సముద్రంలో వచ్చిన మృగము ఆయన ఆ మృగం ఏంటి? ఏ మృగం? 11వ వాక్యం మృగం చూడండి. ఏ మృగం అండి? మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చిన చూచి తిని గొర్రె పిల్ల కొమ్ము వంటి. చూసినప్పుడు ఘోర మృగం ఆయన కొమ్ము. ఇప్పుడు మీరు చూసారా? మొదటి వాడికి 3 స్వభావం కలిగి ఉంటే 2వ వాడికి 2 స్వభావం. అర్థం అవ్వలేదు. తొలి వచ్చిన వాడికి 3 స్వభావాలు. ఘోర మృగం, గొర్రె పిల్ల కొమ్ముల వలన 2 కొమ్ము. అప్పుడు చూడండి 2 స్వభావం కాదు. ఒకటి గొర్రె పిల్ల, ఇంకొకటి ఘోర మృగం. అంటే గొర్రె పిల్ల కొమ్ము వలన ఈయనకి ఏముంది అంటే యేసయ్య అనే ఈ కాలంలో 2 సాక్ష్యాలు వస్తామని ప్రకటన అంటే 11వ అధ్యాయం రాయబడింది. ఆ కాలములో మళ్ళా శ్రమ దినములు 2 సాక్షులు వచ్చినట్టుగా ఈ శ్రమల సమయములు కూడా ఈ అబద్ధ ప్రవక్తలకి సహాయం చేయనట్టుగా 2 సాక్షులు వస్తాయి. ఎందుకు? ఈ సాక్షులు వచ్చి పొగడాలి. ఎవరి గురించి? ఈ అబద్ధ ప్రవక్తల గురించి, అంత్యక్రీస్తుని గురించి ఏం చేయాలి? పొగడాలి. ఎందుకంటే 2 కొమ్మని వచ్చిన 2 సాక్షులు వచ్చి ఆడికి కూడా ఏం చేసినా పొగడినట్టుగా చెప్పుకొని తిరగాలి. స్తోత్రం. అప్పుడు చెప్పుకొని ఎడకి తిరగాలి. ఈయన పేరు మంచివాడండి, అబద్ధ ప్రవక్త. స్తోత్రం కలిగిన అది క్రూర మృగమని మన యోహన్న గారు చెప్పుతున్నారు. కానీ వేరే అధ్యాయములకు వచ్చినప్పుడు క్రూర మృగం అంటే అబద్ధ ప్రవక్తలని చెప్పుతున్నారు. నా చెప్పిన మాట మర్చిపోకూడదు. మొదటి మృగము అంత్యక్రీస్తు అంటే ఆయన ఒక
సకల ఈ ప్రపంచానికి ఒక రాజకీయ నాయకుడు. స్తోత్రం. ఆ నాయకుడు వస్తువు ఆయన వస్తుంది. రెండవదే వచ్చిన వాడు రాజకీయ కాదు. ఆయన ఏమి వస్తున్నారంటే మతమునికి చెందినవాడు. మతం ఈ మతములు కలపాలి కదా. స్తోత్రం. ప్రతి మతం ఉంది కదా, అన్ని మతములకి ఒక చెందిన ఒక వ్యక్తి అయినా వస్తుంది దేవునికి. స్తోత్రం. అలా వస్తే అన్ని జనాంగములకు ఒక పక్క తిప్పడానికి ఉన్న ఒక అధికారం అవకాశం దొరికింది. అధికారం. స్తోత్రం. ఈ అధికారం వలన మనుషులకి మొత్తం ఏమవుతున్నారు అంటే దేవుడు చెప్పుతున్నారు. అబద్ధ ప్రవక్తలు వస్తామని దేవుడు కూడా చెప్పండి. మార్కొసు సువార్తలు మీకు అందరికీ తెలిసిన 13వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ కూడా 22వ వాక్యం చూడండి. మార్కొసు సువార్త 13వ అధ్యాయం 22వ వాక్యం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను రెండు కూడా అవుతాయి. ఒకటి అబద్ధపు క్రీస్తు, రెండు ప్రవక్తలు కూడా వస్తుంది అని దేవుడు ఎందుకైనా మునుమే చెప్పారు. ఇప్పుడు కాదు. యేసయ్య 3.5 సంవత్సరం భూమిలో సంచరించి వార్త ప్రకటించినప్పుడే తన శిష్యులకి దేవుడు ఏం చేశాడు చెప్పారు. నాయనా నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తుంది? అబద్ధ క్రీస్తు వస్తుంది. అబద్ధ ప్రవక్తలు వచ్చారు. అప్పుడు నేనే క్రీస్తు అని చెప్పిన చాలా మంది వచ్చారు. నీకు ఎంతమందికి తెలిసామంటే తెలియదు అంటే నాకు తెలియదు. ఇప్పుడు కొందరు చనిపోయారు, కొందరు ఇప్పుడు కూడా చెప్పింది నేనే క్రీస్తు అని చెప్పి పేరు పెట్టుకొని వచ్చిన చాలా మంది భూమిలో వచ్చిందండి. అదే విధంగా అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చిందండి. స్తోత్రం. అదన్నీ ఆ డూప్లికేట్ అండి. ఏది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ మనం ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది. ఏది అబద్ధ ప్రవక్తలు, రెండు అబద్ధపు క్రీస్తు అని యేసు ప్రభు చనిపోయిన ముందుకు చెప్పారు. ఇప్పుడు సంఘం ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎత్తబడిన తర్వాత ఒరిజినల్ ఇద్దరు వస్తుంది. ఎవరు? అబద్ధ ప్రవక్తలు, అంది క్రీస్తు ఈ భూమికి వస్తుందని దేవుడు ముందుగా చెప్పారు. దాని ముందుకే ఆయన వేషం ధరించుకొని, మారు వేషం ధరించుకొని అబద్ధ ప్రవక్తలు అంది క్రీస్తు అని చెప్పుకున్న చాలా మంది వచ్చారు దేవునికి. స్తోత్రం. అందుకని యోహన్న గారు చెప్పిన మాట కూడా మొదటి యోహన్న పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదివినప్పుడు యోహన్న గారు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే దేవుడు యోహన్న గారు ఏం చెప్పారంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుపరుతున్నవని బయలుదేరారు అని చెప్పారు. స్తోత్రం. చెప్పిన తర్వాత ఏం చెప్పుతున్నారు? ప్రతి ఆత్మలు ఏం చేయాలి? నమ్మకూడదు. ఏం చేయాలి? అక్కడ చదివిన దేవుని ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. నమ్మకూడదని చెప్పలేదు. దేవుడు బిడ్డలు ఏం చేయాలి? ఈ చెప్పిన వ్యక్తికి మంచివాడా కాదా అని మీరేం చేయాలి? పరిశోధించాలి. ఎలాగా? దేవుని వాక్యం బట్టి అది నేను ఈయన చెప్పినది కరెక్ట్ ఉందా లేదా అని పరిశోధించాలి. అప్పుడు మీకు అర్థం అవుతున్నది. చాలా మందికి ఇప్పుడు కూడా వాక్యం తెలియలేదు కాబట్టి ఎవరైనా వచ్చి ఏదో చెప్తే వారు అది విని దాని ప్రకారం దేవుడి దగ్గర నుండి తొలగిపోతున్నారు. అది తొలగపోకుండా దేవుడి బిడ్డలు ఏం చేయాలి? పరిశీలించాలి. అది గట్టిగా చెప్పండి.
స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏం మీరు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ 12వ వాక్యం మనం చదివినప్పుడు ఆయన 12-13 వాక్యం ఆయన అద్భుతం చేస్తామని చెప్పారు. అవును కదా? ఏలియాడు మొదటి చేసిన అద్భుతం మీరు చూడండి. ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట ఎవరు? ఈ అబద్ధ ప్రవర్త ఏం చేయాలి? ఆకాశము నుండి భూమికి అగ్గి దిగి వచ్చినట్టుగా సూచన చేస్తున్నారు. ఎందుకు? ఈ మతములు ఉన్న వాడందరూ ఏం చేయాలి? ఇది చూసినప్పుడు నమ్ముతారు. ఎందుకంటే ఈయన మంచి వాడండి అని నమ్ముకోవడానికి ఏం చేస్తున్నారు? సూచనలు చేస్తున్నారు అన్నమాట. అప్పుడు అంటే ఏలియా గారు చేసినట్టుగా ఈయన కూడా ఏం చేస్తుంది? ఆకాశం నుండి అగ్ని ఏం చేస్తున్నారు? నింపుతుంది. అదే మొదటి రాజుల పుస్తకము 18వ అధ్యాయము 37-38 వాక్యం చూడండి. మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఏలియా గారు చేసిన యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్ళను ముగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. స్తోత్రం చెప్పండి. ఒక్కడు ప్రార్థన చేసినప్పుడు మొత్తం ఏమైంది? ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. ఏలియా గారు ఒక్కడే ఉన్నారు తోడుగా. వేరే ఉన్నాం, వేరే 450 బయలుదేవ ప్రవక్తలు ఉన్నారు. కానీ ఈ యువతల ఎవరున్నారు? దేవునికి ఎక్కువ ప్రజల అవసరం లేదు. దేవుని కోసం ఒక్కడు నిలబడితేనే చాలు. అంటే దేవుడు మనమందరి చూసినది గుంపులు. అవును కదా? ఎక్కువ మందులు ఉంటే ఆ మందను చూసి చెప్తున్నారు ఆడి దగ్గర ఎక్కువ మందులు ఉన్నారు కానీ యువతల ఏరియా ఒక్కడే ఉన్నారు కానీ దేవుడి శక్తి ఉంది. ఆడి దగ్గర ఏ శక్తి ఉంది? జనాల శక్తి ఉండరు కానీ ఈడి దగ్గర ఎవరున్నారు? దేవుడి శక్తి. ఏలియా గారు ఒక గంట ప్రార్థన ఏం చేయలేదు. ఇప్పుడు దేవుడా నీ ఏం చేయాలి? బయలుపరచాలి. ఆకాశం నుండి అగ్ని కురిపించమని ప్రార్థన చేశారు. అప్పుడు తెల్లవరి నుండి 3 గంటల వరకు 3 గంటలు అంటే 3 గంటల వరకు బయలుదేవత ఏం చేశారు? వారు కూడా బలి అర్పించి ఆడ కేకలు వేసి శరీరములకి గాయపరిచి కేకలు వేసినప్పుడు ఏలియా గారు చెప్పారు, అయ్యో ఇంకా గట్టిగా కేకలు వేయండి, మీ దేవత అన్ని పడుకున్నారు. అందుకని ఏం చేయాలి? లేగలేదని ఈ అధ్యాయం చదివితే మీకు అర్థం అవుతున్నారు మాట. అలాగే చెప్పినప్పుడు 3 గంటలు అయిపోయినా పాప టైం అయిపోయింది. ఈ 3 గంటలు ఎందుకంటే యూదులు బలి అర్పించిన టైం. అది ఆ 3 గంటలు బలి అర్పించిన సమయం, అది ప్రార్థన టైం. స్తోత్రం. ఆ టైంలో ఏలియా గారు ఏం చేశారు? అన్ని ఏం చేశారు? సిద్ధపరిచారు. ఏ సిద్ధపరిచారు? అదే మొదటి చేశారు పని. బలిపీఠం కట్టింది. బలిపీఠము కట్టారు. ఎందుకు ఇలాగా బలిపీఠం? 12 రాళ్ళు తెచ్చి వచ్చి ఏం చేశారు? బలిపీఠం కట్టారు. అంటే ప్రార్థన చేయని మునుపు ఏం చేయాలి? క్రమపరచాల్సిన దాన్ని క్రమపరచుకో. బలిపీఠం కట్టండి. ఏది కల్లి రాలి దూరంగా వెళ్ళిందో ఆ రాలికి ఏం చేయాలి? 11 తీసుకొని రాలేదు.
13 తీసుకొని రాలేదు, 12 తీసుకొని వచ్చారు. స్తోత్రం. ఎందుకు 12 తీసుకొని వచ్చారు? 12 గోత్రాలకి చెందిన రాళ్ళది. స్తోత్రం. మీకు అర్థమైందో లేదో తెలియదు. అంటే యోషువ గ్రంథము 4వ అధ్యాయంలో చదువుతూ 4 అధ్యాయములు యోర్దాన్ దాటిన తర్వాత ఆ సముద్రము నుండి 12 రాళ్ళని తీసుకొని వచ్చి వారేం చేశారు? అక్కడ బలిపీఠం కట్టలేదు, అక్కడ అది నాటబడింది. ఎందుకంటే ఎందుకంటే తన వెనక్కిలో వచ్చిన పిల్లలు ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ నాటబడింది అని అడిగితే అది సాక్ష్యం చెప్పాలి. ఏ సాక్ష్యం? మన నాన్నగారు అత్తగారు అందరూ ఈ ఎర్ర సముద్రం ఏం చేశారు? విశ్వాసంతో 2 పాయలు చేసి అక్కడ నుండి అవతలకి వెళ్ళారండి. దానికి సాక్షి చెప్పడానికి 12 ఆ రాళ్ళ సాక్షి చెప్పడానికి. అయితే ఈ రాళ్ళు ప్రార్థన చేయడానికి స్తోత్రం కలిగింది. అర్థమైందా లేదా నాకు? ప్రార్థన 12 గోత్రములు ఇప్పుడు ఎలాగ ఉంది? ఈ కళ్ళు ఎలాగ ఉందా? సారీ, రాళ్ళు ఎలాగ ఉందో ఎలాగ రాళ్ళు చంద్రవిందరంగా ఉన్నాడు. ఒక్కడితోని అదే మనకు ప్రాబ్లం. మన సంఘంలో ఉన్న ప్రాబ్లం, కుటుంబంలో ఉన్న ప్రాబ్లం. కుటుంబంలో సమస్యలు పెరగడానికి ఉన్న కారణం ఏంటి? భార్య భర్తకి కమ్యూనికేషన్ లేదు. ఎక్కడ వచ్చింది? అండర్స్టాండింగ్ ఒక్క విషయమే ఉన్నది, బాకీ చేసే విషయంలో వాక్య విషయంలో ఏం లేదు, అండర్స్టాండింగ్ లేదు. అదే రాజుడుగా తిరుగుతున్నారు. అది కాదు, భార్యతోని పిల్లలు కొంచెం వయసులో పెద్దదైతే పిల్లలతోని ఏం చేయాలి? సలహాలు మాట్లాడైనా బాబు నేను ఇలాంటి పని చేయడానికి వెళ్తున్నారు, ఇది చేస్తే బాగుందా లేదా అని ఒక మాట అది అడగదు. వయసులో ఉన్న పిల్లలకి అడగాలి. స్తోత్రం. భార్య భర్తలు ఏం చేయాలి? కూర్చుంటే పిల్లలు చిన్నదైతే భార్య భర్తలు కూర్చుని ఏం చేయాలి? అలాగా మాట్లాడిన భార్య భర్తల కోసం స్తోత్రం. అది నేను స్తోత్రం చెప్పాను. అంటే భర్త ఏం చెప్పరు, ఆడికి నచ్చినట్టుగా చేసిన కాబట్టి కుటుంబం మొత్తం తారుమారైపోతున్నారు. ఆ ఇంటిలో ఒక ఐక్యత కలిగి వస్తుంది, మాత్రమే సంఘముల ఐక్యత వస్తుంది. అర్థమైంది? సంఘముల ఐక్యత ఉంటే ఇంటిలో ఐక్యత వస్తుంది. ఇది రెండో తిరిగి చెప్పాలి. స్తోత్రం కలిగి భార్య భర్తలకి ఏముండాలి? ఐక్యత ఉండాలి. స్తోత్రం కలిగి అది ఐక్యత ఉండాలంటే ఇద్దరు ఏం చేయకూడదు? నేరం మోపకూడదు. ఏం చేయకూడదండి? ఒకడొక్కడికి ఏం చేయాల్సి అన్నాడు. అది చెప్పుకుంటే అదే చెప్పడానికి ఏముంది? నేరం మోపుకోవడానికి ఏముంటుంది జీవితం. ఈ సోపు కదా ఎప్పుడైనా విన్నారా? ఈ సోపు కదా లేదు. అలాగంటే పుస్తకం నేను చదవలేదు. నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే చూపిస్తాను, నేనే చూపిస్తాను, నీ చేతికి ఇవ్వను. ఆ పుస్తకం దొరకదు, అందుకని నీ చేతికి ఉన్నాను. ఒకరికి చదవడానికి ఇచ్చారు, ముక్కలు చేసి అడిచారు. నేను మొత్తం అదే బాగా చేసి స్తోత్రం కలిగింది. ఆయన చెప్పిన కదా, ఇప్పుడు కాదు, మన స్వార్థ కాలం నాడు బ్రతికి ఉన్నది. ఆ బ్రతికి ఉండినప్పుడు అప్పుడప్పుడు చెప్పిన కథ, ఆ కథ చాలా మందిని విని ఆడోదొక పుస్తకంగా మార్చారు. దేవునికి స్తోత్రం. ఆ కథలో చాలా కథలు సూపర్ కథ అండి. నేను అది చదివించే ఎందుకు చెప్పలేదంటే ఈ కథ చెప్పడం కాదు కదా నా విషయం, వాక్యం చెప్పాలి కదా. స్తోత్రం. దేవుడు నన్ను తీర్పు తీర్చినప్పుడు వాక్యం పట్టుకొని దేవుడు నన్ను ఏం చేస్తుంది? ఈ వాక్యం, నీ కథ చెప్పినది వాక్యం పట్టుకొని నన్ను ఏం చేయను. అప్పుడు ఈ కథ ఎందుకని మీకు మనస్సు కొంచెము స్థిరపరచడానికి. కానీ ఒక మనిషిని జన్మించినప్పుడు 2 సంచి ఉందట. ఒక సంచి ఫ్రెండ్లు ఉన్న సంచి, ఒక సంచి ఫ్రెండ్లు ఉన్న సంచి ఎవరిదంటే అది మన సంచి. వెనకలున్న సంచి బయటలు ఉన్నవాడు సంచి. నేను నాకు చెప్పిన అర్థమైందా? ఇప్పుడు ఏం పోతున్నారంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫ్రెండ్లు ఉన్న సంచి మన సంచి కాదు, వెనకలు ఉన్నది మన సంచి. ఫ్రెండ్లు ఉన్నది ఎవరిది? వేరే మనుషుల సంచి. అందుకని ఏది విషయం చూసుకుంటే ఎప్పుడు ఏం చేస్తున్నారు?
ఇరుగులు బొరుగులు వారు తప్పన్నీ ఎక్కడ వేస్తుంది? ముందు సంధిలో పెట్టి పుళ్ళు. మన తప్పు మొత్తం ఎక్కడ వేస్తుంది? అప్పుడు మనం ఎలాగ ఉంది చూసినప్పుడు సూపర్, మంది తక్కువ అవసరం ఎక్కువ. అందుకే చూసినప్పుడు చాలా మంది ఆ కథ చెప్పిన వ్యక్తి ఎవరు? నాయనా నీ ఈ ఫ్రెండ్లు ఉన్న సంజి వెనక్కి ఉన్న సంజి బాగుంటుంది. అది వెనక్కి ఉన్న సంజి ముందుకు వస్తే నిన్న మళ్ళీ వేరే ఎవరి విషయం నేర మోపాలి. ప్రతి సమయం ఎవరి గురించి మోపాలి? మన గురించి. స్తోత్రం కలిగిన ఏది చేసినా కానీ ఏది తప్పు చెప్పిన కొందరు ఉన్నారు. ఏం చేసినా కానీ మంచి చేసిన కానీ చెట్ట, అది ఏదైనా ఒక చెట్ట. అది ఎవరి ఆత్మ అంటే ఇస్కరియోతు యూదా. అంటే ఆ స్త్రీ వచ్చి తైలంతో ఏసైకే అభిషేకం చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు? అది అనగానే చూడండి, అంటే ఏం చెప్పాలి, ఎప్పుడు ఏం చెప్పాలి కరెక్ట్ గా. చెప్పింది మనం చెయ్యలేదు, పడి నీ మంచి వాసన వచ్చింది చెప్పాలి. ఆ టైంలో ఏం చెప్పారు? ఇలాంటి చెప్పిన కొన్ని వేస్ట్ మన సంఘములు కూడా ఉంది. చెప్పిన అర్థమైంది. ఏ చెప్పిన కానీ నెగటివే చెప్పగలరు. అటువంటి వాడి దగ్గర కూర్చోడానికి నాకు ఇష్టం లేదు. ఏది చెప్పిన కానీ నిరాశగా మాటలు కాక నిరీక్షణ కలిగిన మాటలు, ఆశ కలిగిన మాట్లాడు. చెప్పలు విడుదల కలుగుతున్నారు. నా చెప్పుకొని వచ్చిన మాట దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు చెప్పిన మాట ఏంటి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ప్రార్థనలు మనకి ఏం చేయాలి? క్రమపరిచిన విషయం ఏం చేయాలి? కొందరు అది చెయ్యరు. ఎవరితో కోపం మాట్లాడకుండా ప్రార్థన ఆడు. ఆ ప్రార్థన ఇక్కడ నుండి పైకి వెళ్ళదు, ఇక్కడ నుండి ఎందుకు చెప్పారు? ఇలాంటి ప్రార్థన వెళ్ళి అక్కడ వచ్చారు, అక్కడికి రాదా? భూమి నుండి పైకి ఎగరదు. ఎందుకు? క్షమాపణ అడగలేదు. కనబడిన సహోదరునికి ప్రేమించలేకపోతే కనబడలేని దేవునికి ప్రేమిస్తాడు. దేవుడికి కనిపించిన సహోదరుని ప్రేమించలేక కనిపించని దేవుని ఎలా ప్రేమించేస్తావు? ఇప్పుడు నేను చెప్పినట్టు భార్య భర్తలు మనుషుడు కుటుంబములు వెళ్తే ఏదైనా కలహం జరిగిందే వెంటనే ఏం చేయాలి? సారీ చెప్పాలి. అది చెప్పరు. చచ్చిన కానీ అని అది చెప్పరు. నా తప్పు కదా, ఆడి తప్పు అంటారు. అది నీ కొరకే పద్ధతి కాదు. మన అమ్మ నాన్న అలాగే చేసిన కాబట్టి రక్తము నుంచి వచ్చారు. ఆదాము అది ఏమంటే ఆదాముకి అడిగారు, ఒరే ఈ పండు తిన్నారా అంటే ఏం చెప్పాలి? తిన్నారని. ఆడేం చెప్పాలి తెలుసు? నువ్వు నాకు ఇచ్చిన ఎవరి మీదకి? అవ్వ కాదు, దేవుడి మీదకి. నీ స్త్రీకి ఇచ్చిన కాబట్టి నేను ఎలాగైంది స్త్రీ. అప్పుడు దేవుడు మీదకి ఏం చేసింది? నేను అంటే స్త్రీకి అడిగాడమ్మా నీ ఇలాగ చేశారని. వెంటనే పాము నాకు పండు ఇచ్చేది, నేను అమ్మ నీ పండు తిన్నారని అడిగితే తిన్నారని చెప్పచ్చు కదా. అది పాముకి అడిగారు, పాము నీ చేశారని నేను ఇచ్చారని. ఆడ మంచివాడు. మూర్ఖులు అయిపోయారు, అది మంచోడు అయిపోయాడు. కరెక్ట్ నిజం ఎవరి పనికి? అందుకనే దేవుని బిడ్డలారా ఈ సోరీ అనే పదం చెప్పడానికి నేర్చుకోండి. తప్పయింది అని చెప్తే ఏమవదు, నీ బరువు పోవద్దు. అప్పుడు నీ ఏమవుతుంది? దేవుడి సన్నిధిలో ఏమవుతుంది? గౌరవం. దేవుడు అది ఎప్పుడు కూడా అది చెయ్యరు. ఏది క్షమించండి అని చెప్పడం. ఏది కాదు. ఏం చేశారంటే 12 రాని ఆడే వెళ్ళిపోయి ప్రార్థన చేయనప్పుడు 12 మందికి ఏం చేయిస్తాను కలిసి ఆ పెళ్లి మీద గట్టి ప్రార్థన. అమ్మా నీ కుటుంబంలో ఎవరితో నీకు మాట్లాడలేకపోతే ఈ రోజు ప్రార్థన ముగిసిన తర్వాత ఇప్పుడు ఒక నిర్ణయం చేసి నేను వెళ్ళి మాట్లాడతామని క్షమాపణ అడుగుతామని ఒక మాట చెప్పండి. స్తోత్రం. క్షమించండి ఒక మాట. పరలోకం వెళ్ళాలంటే
లేకపోతే పర్లేదు, నీ క్షమించలేదు, క్షమాపణ లేకపోతే ఇక్కడ ఉండిపోయారు. క్షమించమని చెప్పిన మూడు అది నీ ఆయన పని కాదు. అది మీరు ఆలోచించాల్సిన అవసరం నీ లేదు. పని నీ చెయ్యు. నీకు క్షమాపణ అడుగుమని దేవుడు చెప్పారు. క్షమాపణను ఆడి క్షమాపణ పుచ్చుకోమని చెప్పలే. చెప్పడానికి ఉన్న మర్యాద మనకుంది. అలాగే ఎవరికి చెప్పుతున్నారు ఆడుకుంది. నీ మర్యాద అంటే చెప్పడం, క్షమించి తప్ప అయిపోయింది క్షమించమని. అది ఏం చెప్పుతున్నారే, చెయ్యను స్తోత్రం కలిగిన. అది బైబిల్ రాయబడింది. మత్తయి సువార్తలు ఏముందంటే, నీ ఆరాధనకి వెళ్ళినప్పుడు నీ బేటిని నీ సహోదరు ఏదైనా తప్పు చేసిందని జ్ఞాపకం వస్తే ఏం చేయాలి? ఆ బెల్లి అక్కడే ఉంచి సహోదరునికి వెళ్ళి క్షమాపణ అడిగిన తర్వాత అర్పించుకోవాలి. అవునా లేదా? ఎక్కడ చదవండి. పాత గారు చెప్పింది 5:23 అని. మత్తయి సువార్త. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన కదా, ఎవరికి నీకు ఆ బలిపీఠం అర్పించు. తీసుకొస్తున్న నీకు ఆడు గురించి కాదు, మన కోసం. అర్పణ తీసుకొచ్చిన మనం మనకి జ్ఞాపకం వస్తే జ్ఞాపకం లేకపోతే ఏం చేయాలి? జ్ఞాపకం వస్తే కానీ జ్ఞాపకమే లేదు, ఏం చెయ్యాలి? మనసాక్షి ఉన్నవాడికి ఏముంది? జ్ఞాపకం వస్తుంది. అది ఏం చేయాలి? అక్కడ ఉంచి అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి ఇక్కడ నీ పాట అర్పణము నర్పింపుము. ఇక్కడ పాట ప్రార్థన. మనం పాట ప్రార్థనే. కొందరికి ఇదన్నీ తెలిసాను కానీ ఇప్పుడు కూడా మగం చూడరు. చచ్చికాడే అటు చూడాల్సిన గొప్ప పాట. ఇలా పండుగ అంటే 25వ తారీఖు బియ్యం అన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాయి చర్చికి. ఇక్కడ బాబాలు మాట్లాడరా, పేజీలాడు కూడా దేవుడు చెప్పారు. ఇక్కడ మాట్లాడకపోతే అక్కడ కూడా నేను కూడా మాట్లాడతాను. హల్లెలూయా. అందరూ లేరు. ఏలే గారు ఇది చెయ్యను మునుపు ఏం చేశారు? బలిపీఠం కట్టాల్సింది కట్టాడు. అది గురించి చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తున్నాను. మనకు కూడా ఆత్మీయ అభివృద్ధి చెందాలి కదా. స్తోత్రం. బలిపీఠం కట్టిన తర్వాత ఏం చేశారు చెప్పండి? ఏంటి కట్టారు? కర్రలు ఏం చేశారు? స్తోత్రం. పెద్ద కర్ర చిన్న కర్రగా చేయలేదు, అన్ని కొన్ని ప్రార్థన చోట్ల ఏముంది? పెద్ద కర్ర ఉంది, చిన్న కర్ర. కొన్ని కర్రలు అనుకున్నాను, అర్థం కాలేదు వాళ్ళకి. ప్రార్థనకు వచ్చినప్పుడు కొన్ని కర్రలు పెద్దవి, కొన్ని కర్రలు చిన్నవి, అంటదిడ్డంగా ఉన్నాయి. దేవుడు సమానం. ప్రార్థనకి వచ్చిన కర్రని అన్ని సమానంగా ఉంటారు. ప్రార్థనకి వచ్చిన కర్రలన్నీ అని పెద్ద కర్ర చిన్న కర్ర అంటే అర్థం అవ్వలేదు. డబ్బు ఉన్న కర్ర, డబ్బు లేని కర్ర లేదు, అన్ని కర్ర. అందరికి ఏమవుతుందంటే పెద్ద కొంచెం డబ్బు ఉన్నవాడు అయితే ముందుకు వస్తుంది, డబ్బు లేవాని అది కాదు. ప్రార్థనకి ఇచ్చినప్పుడు బలిపీఠం కట్టాలని ఉద్దేశం ఉంటే, అగ్గి దిగాలనే ఉద్దేశం ఉంటే కర్ర అన్ని చిన్న తేడా ఉండకూడదు. ఇది వచ్చిన బలి మృతములకి ఏం చేయాలి? వధించి ఇంకేం చేయాలి చెప్పండి? ఆ వాక్యం ఎన్ని పార్కులు వచ్చి వాక్యం చెప్పారు. సమూయేలు గ్రంథం గురించే చెప్తుంది. సమూయేలు కాదు, మొదటి రాజులు 18. ఏం చేయాలి? ఎక్కడ కట్టి చేయాలని అక్కడ కట్టి అక్కడ ముట్టదు. వాక్యం మొత్తం ఏం చేసేది? కట్టి చేయాలి. అందరూ ఉన్నారు కదా.
ఆ వచ్చిన మృగములకి కత్తి అన్ని చోట్ల ఏం చేయాలి? కొయ్యాలంటే కొయ్యాలి. స్తోత్రం. అందుకే బైబిల్ ఇరిగి నలిగిన అటువంటి ఒక హృదయం నీకు ఉండాలంటే బలి అర్పించినప్పుడు ముక్కలుగా చెయ్యని చోట ఏం చేయాలి? గట్టిగా స్తోత్రం చేయాలి. ఇదన్నీ కట్టిన తర్వాత అది నేను కూడా ఏం చేశాడు? వాటి మీద వేసారంటే ఈ వచ్చిన ప్రజలకు తెలియాలి. లేకపోతే ఆడ అందరు చెప్తారు దానియేలు మన ఏలియా గారు ఏం చేశారు? అగ్గి ముట్టించి దించారని చెప్తున్నా. అందుకే ఏలియా ఏం చెప్పారు? నీళ్ళు మొత్తం పోసేసారు. ఇప్పుడు ఏం చేసినారు అంటే కొందరు పాత నీళ్ళు చేయలేదు. నీళ్ళు పట్టుకుని అందరి మీదకి ఆ విసిరినప్పుడు అందరికి కింద పడిపోతుంది. ఏదో మెడిసిన్ అది కలుపుతున్నారు. ఏం చేసిన మ్యాజిక్ పౌడర్ కలిపారు. అది ఏదో పౌడర్ కనిపించింది. ఏదైనా బైబిల్ లేదు, బైబిల్ లేదు. అప్పుడు ప్రార్థన చేయడం నీళ్ళు ప్రార్థన నీళ్ళు చేయడానికి నీళ్ళకి ద్రాక్షారం చేశారు కదా, ప్రార్థన చేయొచ్చు. మరి ఇక తప్పేం కాదు. స్తోత్రం కలిగింది. అంటే నీళ్ళేం చేయకూడదు, ఆ నిలకూడదు. అది అంటే తిరిగినప్పుడు అందరూ పడిపోవడం. అది కొంచెం సావధానం, అది కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టు పోనండి. స్తోత్రం కలిగింది కాదు. మేము చెప్పండి గట్టిగా మీరే చేయరు అంటే ఏరియా ఒక ప్రార్థన చేశారు. దేవా ఏం ప్రార్థన చేశారు? 37వ వాక్యం చూడండి. అతడు ఇలాగన ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను 37వ వాక్యం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. చెవి సరిగా వినబడుతున్నారా? యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అది చెప్పిన వెంటనే పైనుండి ఈ వారందరూ చూసి నిలబడినప్పుడే పైనుంచి ఇదే విధంగా అబద్ధ ప్రవక్తలు కూడా చేసినది. బెదిగడం కట్టలే, ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆకాశం ప్రార్థన చేసి ఉండగా జనం అందరూ ఏం చేశారు? సాగినప్పటి యెహోవా దేవుడని ఒప్పుకోలేడు. స్తోత్రం. ఏం చేశారు? ఏది గారు ఏం చెప్పారు? ఒక్కడ కూడా ఏం చేయకూడదు, వదలకూడదు. ఒక్కడు కూడా ఏం చేయకూడదు. ఎవరికి? అబద్ధమా? ఆ బయలుదేవతకి ఒక్కడు కూడా ఏం చేయాలి? ఏం చేశారు? కథతో వదలకూడదురా, వదలకూడదు. స్తోత్రం కలిగిన మొత్తం ఏం చేశారు? చంపేసి స్తోత్రం కలిగిన సరి అయిన ప్రార్థన లోనికి అగ్గి దిగితే అప్పుడు వరకున్న అంధకార శక్తులు అందరూ ఏమవుతుంది? ముక్కలు ఆనాడు మీరు కత్తితోనే నరికి ఈనాడు కత్తితో దొరకడం అక్కర్లేదు. కత్తి దగ్గర అవసరం లేదు. దేవుడి శక్తి దిగినప్పుడు అంటే ఫరోని రథ చక్రములు ఆ వెనక్కి తిరిగినట్టుగా సాతాను శక్తి అని వెనక్కి తిరిగి పడిపోతుంది. ప్రార్థన శక్తి దిగిన ఈ దినముల సంఘముల పాప ఒప్పుకొని క్షమాపణ అడిగి ప్రార్థన చేసిన ఎడల మన సంఘములు కూడా దేవుడు అగ్ని దిగి వస్తుంది. రెండవది ఏలియా గారు అగ్గి దిగించిన స్థలం ఎక్కడంటే 2 రాజుల పుస్తకము 1వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. 8వ వాక్యం. అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు తట్టి కట్టుకొనిన వాడిని ప్రత్యుత్తరం ఇయ్యగా ఆ మనుష్యుడు నిర్భష్యుడైన ఏలియా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని. స్తోత్రం చెప్పండి. ఏలి గారికి పట్టుకోవడానికి వచ్చారు.
రాజా పంపినది. సో ఒకటి అధ్యాయం ఒకటి వాక్యం ఉంది. రాజా అంటే కాదు, చదవండి. అగస్య కదా, ఆయన పంపించారు. ఎవరికి? ఏడికి పట్టుకొని రావడానికి. ఎందుకు పంపించారంటే ఏలియా గారు చెప్పారు ఆయనకి బాగులేదు. ఎవరికి? ఆ రాజునికి బాగలేదు. అందుకని నీ మంచం నుంచి దిగరు, నీ ఏమవుతుంది, చచ్చిపోతానని చెప్పిన కాబట్టి కోపం వచ్చి ఏలియా వారిని చంపడానికి ఎవరికి పంపించారు? 20 మందికి అధిపతి అయినా ఒకరికి పంపించారు. వెళ్ళిన అక్కడికి వెళ్ళినప్పుడు ఏలియా చెప్పారు, సరేరా స్తోత్రం ఆగాధం అగ్గి వచ్చి ఇదే విధంగా ఏం చేసినా అంత్యక్రిస్తు కూడా చేయిస్తారు. ఈ ఏలియా గారు చేసినది ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 5వ వాక్యములు. అక్కడే 5వ వాక్యములు ఏమంటే ఎవరైనా ఏదైనా ఎవరికి అన్యాయం చేయడానికి వస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి ఆడికి పంపుతారు. అప్పుడు మోస ఏలి గారు వస్తుంది. అప్పుడు ఏలియా ఆనాడు కూడా అగ్గి దింపి దేవుడు పని చేర్పించినట్టుగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అంత్యక్రిస్తు కూడా ఏం చేస్తుంది? ఆకాశము నుండి అబద్ధ ప్రవక్తలు కూడా ఆకాశము నుండి అగ్ని దిగి దాన్ని ఏం చేస్తున్న సూచన చేస్తుంది. ఆ సూచన చేయడం కాబట్టి ప్రజలు మొత్తం ఏమవుతున్నారు? ఆయనకి నమ్మినట్టుగా ఆయన సూచన చేస్తున్నారు. రెండవదే ఆయన చేసిన పని ఏమంటే చూడండి. రెండవదే ఆయన చేసిన పని 14వ వాక్యం చూడండి. 14 ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులకు మోసపుచ్చుచున్నది. మరియు మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు అంటే అదే చెప్పండి. ప్రతిమ రెండవది అద్భుతం ఏం చేస్తుంది? ప్రతిమ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నది. ఎలాగా మాట్లాడుతున్నారంటే ఒక డెబిల్ శక్తి ఆయన మీదకి పంపిస్తుంది. సాతాని శక్తి ఆయన ప్రతిమ మీదకి పంపించినప్పుడు ప్రతిమ ఏం చేస్తుంది? వినాయకుడు నేను పాలు తాగేదని చెప్పినప్పుడు మీరందరికీ జ్ఞాపకం ఉందా లేదో తెలియదు. సినిమా చూసిన వాడికి జ్ఞాపకం ఉండదు, చూసిన వాడికి జ్ఞాపకం ఉండదు. వినాయకుడు నేను పాలు తాగాలని చెప్పుకున్నప్పుడు ప్రజలు మొత్తం పాలు తీసుకొని వెళ్ళి ఆడికి పెట్టారు. కానీ ఆడ ఏం చేయలేదు. ఎందుకంటే ఆడ ఎలాగ పాలు తాగారు. మొదటి పెట్టిన వాడి పాలు తాగింది. ఎక్కడ పెట్టారు? దండం ఎలాగ చేశారు? ఆ తొండ ఎలాగ పెట్టారు? ఆ తొండం ఎలాగ చేశారు? ఆ మట్టిలో ముట్టగా ఇది ఎండిపోయిన మట్టిలో అది మొత్తం ఏమైంది? మీరు కూడా ఉంటే పాలు పట్టుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే చెప్పారు అదే అది చెప్పిన అబద్ధం. ఇది నీకేం చేయలేదు, పాలు తాగలేదు అని చెప్పినప్పుడు ప్రజల కొంచెము ఇక ప్రజలు అంటే ఆడవాళ్ళు కంటే మగవాడు అందరూ పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. సో అర్థమైందంటే అలాగే ఈ బొమ్మ కూడా ఏమవుతుంది? మాట్లాడడానికి ప్రారంభిస్తుంది. ప్రారంభించినప్పుడు ఇది అందరు కనబడుతుంది. ఆకాశం నుంచి అగ్ని ఏమైంది? దిగినది. అది చూసారు, సూచన వేసారు. రెండవ సూచన ఈ ప్రతిమ ఏం చేస్తుంది? మాట్లాడి రెండు సూచన అయినప్పుడు ఈడేం చెప్పిన కానీ అది మొత్తం చేస్తుంది. మీరు మోసపరచడం ఏంటలేదు చేయి చెప్పింది. అలాగే చూసి రేఖ చూసి చెప్పడానికి నాకు తెలుసు. చేయరన్నా రేఖలు చూసి చెప్పడానికి ఇది చూసుకొని ముఖ లక్షణం కూడా ఉంది. ఇది రెండు కూడా చూసుకొని చెప్పడానికి తెలియదు. అప్పుడు మీరు అయ్యగారు నేను ఒక్క దినములు మామూలుగా వెళ్ళానండి. మామూలుగా వెళ్ళినప్పుడు ఎక్కడికి గుజరాత్కి వెళ్తున్నప్పుడు వండిని కూర్చున్న వాడు ఏదో ఒక మాట్లాడింది. అప్పుడు మాట్లాడి వాడు చేయి చెప్పి రెండు మాటలు చెప్పారు.
చెప్పినప్పుడు ఇంకా చెప్పండి డబ్బులు ఇస్తాను. నేను చెప్పిన బాబు డబ్బు తీసుకుంటాడా ఇది పాస్టరా తర్వాత సువార్త ప్రకటించాను. మీకు అర్థమైందే లేదా? ఇలాంటి 10 మాట నీకు ఎవరైనా చెప్పిన అనుకో, నేను కూడా చెప్పిన ప్రభాగారొద్దు అయ్యారే మంచిది. ఎప్పుడు చెప్పలేదు, అందుకని ప్రభు గారు దేవునికి వందనాలు. ఎవరు వచ్చి చెప్పారు అనుకో, ఇప్పుడు వరకున్న 10-20 సంవత్సరం ఉంటే మిమ్మల్ని నడిపించిన దైవదాసను ఒకేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. చెప్పలేదు. మీ దగ్గర ఒక సంఘం ఉంది, అది చెప్పడం. ఆ సంఘంలో కాணிకలు లేదు, ఆ సంఘంలో ఏం లేదు, కాணிకలు లేదు, డబ్బు లేదు. అక్కడికి వెళ్ళడానికి గుంపులు పడుతుంది. రెడీగా ఉన్నారు, అమ్మయ్యా కానుకలు ఇవ్వక్కర్లేదని. అక్కడికి ఆటో కట్టుకుని అట్టించేస్తారు. పార్వతి ఇంకొక సంఘం కూడా, ఇంకొక సంఘం కూడా ఉంది, అక్కడ కూడా కాணிకలు లేదు. కానీ ఎప్పుడు కాணிకలు తీసుకుంటారంటే నీ ఇల్లు ఆపడానికి, నీ పిల్లలకి ప్రతిష్ఠ 10-20 వేలు ఒక్కసారి తీసుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఒకేసారి తీసేస్తారు. హలో, మీరందరూ లేదు ఇక్కడ. కాணிకలు వెయ్యాలని దేవుని వాక్యములుంది. యేసు కూడా దేవాలయములకు వచ్చినప్పుడు కాணிకలే వేసేది. కొరింథీ పత్రికలు పౌలు గారు చెప్పుతున్నారంటే, ఆదివారం నీ దగ్గరికి నేను వచ్చినప్పుడు సందేహం చేయాలి, సిద్ధపరిచి ఉండాలని. ఎక్కడ ఉన్న కొరింథీ పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. స్తోత్రం. ఆదివారం వచ్చినప్పుడు నీ ఏం చేయకూడదు. పాత నిబంధనలు కూడా నేను చెప్పదు, సంవత్సరములు 3 సార్లు ఆడ ఎక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు. స్తోత్రం. అప్పుడేం చేయాలి? ఒట్టి చేత దేవుడి సన్నిధులకి ఏం చేయకూడదు, రాకూడదు. ఆడ వచ్చినప్పుడు మేకలు కానీ, పావురం కానీ, ఇంకేమండి దేవునికి స్తోత్రం, వడలు కానీ, ఇదన్నీ తల మీద మోసుకొని ఆడ దేవాలయానికి వెళ్ళినట్టుగా బైబిల్ రాయబడింది. స్తోత్రం. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు కూడా ఆదివారం వచ్చినప్పుడు ఏం తెచ్చుకొని రావాలి? కాணிక లేదు అని అనుకొని రాకూడదు. కాணிక లేకపోతే పర్లు ఉండి అదే అది 5 ఇప్పుడు మార్చేరినట్టుగా అనిపిస్తుంది. మీ సంఘంలో ఇప్పుడు 5 రూపాయలు పడిందో లేదో పాస్టర్ గారికి నేను మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత అడుగుతుంది. దేవుడికి స్తోత్రం. 10, 5 పడిందో ఏమో తెలియదు నాకు. 10, 20, 50, 100, 500 అలాగే వేసిన వాడికి స్తోత్రం. ఆమె చెప్పలేదు, ఇంకా గట్టిగా చెప్పండి. మామిడికాయ పండుగ అమ్మినప్పుడు అది మొత్తం కాணிకలు ఇచ్చండి 5,000. చంద కాదు, దశమ మామిడికాయ అమ్మారు, 1 లక్షలకి అమ్మారు కదా, 10,000 ఇచ్చండి. దానికి ఏం చేసినారు? అది చేయకుండా కంటే లైట్ నాడు చెయ్యి అంటే కానుకలు ఇవ్వకుండా చైర్లు అక్కడ కట్టుతున్నారు, పెద్ద హాస్పిటల్ అక్కడ కట్టుతున్నారు. కానుకలకు బదులుగా కానుకలు ఇవ్వకుండా కుర్చీ చేస్తారు. దశమభాగం ఇవ్వకుండా ఇవ్వకుండా ఆ డబ్బు తీసుకొని కూర్చడానికి కుర్చీ, చేప, కుర్చీ, పాలు దోళ మీద తీసుకొని వస్తే దేవుడు దీవించండి. అది తెలిసినప్పుడు ఇంకా అది ఎక్స్ట్రా పెట్టు. 500 ఇవ్వాల్సిన చోట్ల 50కి సరిపెట్టారు. ఇదంటే బైబుల్లో ఉంటున్నట్టు కదా బాబు. ఇప్పుడు ఒకటి చెప్పారు, కొత్త దినోత్సవాలు దశమభాగం ఇవ్వడానికి దశమభాగం కంటే మించినది ఇవ్వాలి. మన దశమభాగం మాత్రం అడుగుతున్నారు. ఇప్పుడు ఒకటి లేదు, దశమభాగం గురించి అక్కడ బైబుల్ ఉంటుంది. అది లేదు. అవును, గలాతీ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చదవ. నా వాక్యం అది కాదు, చెప్పండి ఎందుకు వచ్చిందంటే నాకు మంచి పదార్థములను ఆడికి కూడా చెప్తే ఆడికి 10% వాళ్ళు హ్యాపీ అయిపోతారు కదా. 6, 10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది నేను 6, 10 చెప్తాను. 7వ వాక్యం చూడండి.
వాక్యోపదేశము పొందువాడు సారీ ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను. ఏంటండి వాక్యోపదేశము పొందువాడు ఏదో మంచిది దశమభాగమా భాగమా? దశభాగం అయితే తక్కువ ఇచ్చేస్తే చాలు, భాగం అయితే ఎక్కువ ఇవ్వాలి. భాగం అంటే అన్ని విషయాల్లో భాగం ఇవ్వాలి. ఆమె చెప్పండి కాబట్టి అన్ని విషయాలంటే మనం వాడిన దగ్గర నుంచి వదిలేసిన వస్తువులు. అందుకని అయ్యగారికి మామిడికాయ ఇచ్చారు మంచిదే. మామిడికాయ అమ్మైన దశమభాగం కూడా ఇవ్వండి. అది ఇవ్వలేకపోతే వచ్చిన సంవత్సరం పువ్వు కాయు రాదు. బైబిల్ ఉందండి, నేను చెప్తున్నా కదా. దేవునికి ఇవ్వలేదు కాబట్టి దేవుడు ఏం చేశారు? అంజూరపు చెట్టు ఫలం ఇవ్వలేకపోయిందండి బైబిల్. స్తోత్రం. గట్టిగా రాదు. ఇచ్చిన విషయం చెప్తే గట్టిగా రాదు. దానికి ఆశీర్వాదం ఇంకొకరికి అని చెప్పిన అనుకో అందుకని దేవుడి బిడ్డలు అందరి దేవుడి బిడ్డలు అందరి దేవునికే ఇవ్వాలి. అలాగే చేసి ఎప్పుడు చేసి ఉండే చాచ ఎప్పుడో కట్టి ఉంటుంది. అందుకని ఈ లుకోసు వార్త ఒకటి ఒక మనుషులు ఉంది, అది కుడి చేతి ఏమైంది? ఎండిపోయింది. అందుకని ఎడం చేయితే చేస్తున్నారు, అందుకని తక్కువ వేస్తున్నారు. ఈ చేయికి ఏం లేదు, బలం లేదు. అందుకని ఇదేమైంది? ఎండిపోయింది. మన విశ్వాసం ఇది ఎక్కువ ఇవ్వాల్సిన చెయ్యి కదా, ఎండిపోయింది. అది అందుకే తక్కువ ఇచ్చేసి రుణం తీర్చేస్తున్నారు. గట్టిగా దేవునికి సోదరు అందుకని సంగమా దీవింపబడాలంటే ఏంటి? దేవుడి సొమ్ము ఏం చెప్తుంది? దాచి దొంగలాడకూడదని చెప్తారు. దేవుని సొమ్ము ఏది ఉందో అది కరెక్ట్ గా పెట్టండి. ఏసునామమును దొంగలాడినందరూ దశమా ఒకటే తీసుకున్నారనుకో, 5,000 తీసుకుంటే ఎంత ఇవ్వాలి పాస్టర్? ఇప్పుడు అవసరం వచ్చింది నాకు 5,000 మీకు అవసరం కావాల్సి వచ్చింది. తీసుకుంటే ఎంత ఇవ్వాలి? తిరిగి ఇచ్చినప్పుడు ఎంత ఇవ్వాలి? ఇది 5 ఇంకొక 4. ఇప్పుడు 5,000 మీరు దశంభాగం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే మీకు ఒక అవసరం వచ్చింది, ఈ వాడేసారు అనుకోండి. అప్పుడు మళ్ళీ ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలి? 500 కలిపేస్తే అయిపోద్దా? వా చెప్పండి గట్టిగా. లేవియా దాంట్లో 20వ అధ్యాయము 30 వదన నుండి కిందకి చదువుతుంది. వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. దశమభాగం ఎవరిది? పాస్టర్ కాదు, యెహోవాది. తర్వాత అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అంటే ప్రతిష్ఠితమైన అంటే పరిశుద్ధం. ఏదండి? ఏది? దశమభాగం యెహోవాది. అవి యెహోవాది ఉన్న వస్తువు మొత్తము ప్రతిష్ఠితం, పరిశుద్ధమైనది. హోలీ హోలీ హోలీ. మన తెలుగులో అది ప్రతిష్ఠితం అంటే అది ఇంగ్లీష్ వచ్చినప్పుడు పరిశుద్ధం. హోలీ హోలీ. ఇప్పుడు దేవునికి ఉన్న నువ్వు కూడా దేవునికి ఏం చేయాలి? పరిశుద్ధం ఉన్నవాడు. దశభాగం మాత్రం కాదు, ఇచ్చిన వ్యక్తి కూడా పరిశుద్ధుడుగా మారు. దేవునికి పరిశుద్ధుడు. సరే చదవమంట. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములను దేనినైనను విడిపింప గోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. ఇప్పుడు 5,000 తీసుకున్నారండి. 5 కూడా అంటే 5,000 తీసుకున్నారు. ఎంత కలపాలి?
5 25 26 దీంతో పాటు ఇప్పుడు 5 కాదు, ఇక్కడ చదవండి ఆ వాక్యం ఒకసారి. 5 వంతులు అంటే మరి ఒకడు తాను 25 చెల్లింపవలసిన దశమ భాగములను మరి విత్తనం ఇచ్చిన 5 విడిపింప కోరిన ఎడల దానిలో 5వ వంతును 5 వందలంట దానితో కలుపవలెను. 5,000 తీశారు, నీ ఇచ్చినప్పుడు 25, ఈ 5 కూడా 35,000. 5,000 తొలగిపోవాల్సి ఉన్నది, అది వాడేసాం. ఇప్పుడు చక్రొట్టి ఇస్తున్నాం, 25,000 ఇవ్వాలి ప్లస్ ఈ 5,000. స్తోత్రం చెప్పండి. ఇంకా చదవ, ఇంకా కూడా ఉంది. వంతులు దానితో కలుపవలెను. ఆ. గోవులలోనే గాని ఆ. గొర్రె మేకలలోనే గాని ఆ. కోల క్రింద నడుచుచున్నట్టులో ఆ. దశమ భాగము ప్రతిష్ఠిత మగును. ఆ. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు. ఏమండి, 10 కాయ ఉంది, 10 కాయ ఉంది, 1 2 3 వేసారు. చోరీ వచ్చినప్పుడు అది మంచి కాయ కాదు, అది పెద్ద కాయ, అది చిన్న కాయ. మంచిదోను చెడ్డదోను ఎంచకూడదు. అడే ఈ మేకలకి ఇలాగండి, కర్ర పట్టుకుని 1 2 3 ఇలాగొస్తారు. 10 అయిన తర్వాత 11వ దేవుడిది, అది కొంచెం బలిష్టమైన అప్పుడు కాణకి లేచినప్పుడు చిన్నది ఇవ్వకుండా మందన్ని అలాగే కదా సెటిల్మెంట్ చేసి ఎందుకు ఈ రోజు అలాగే చెప్తుంది నాకు తెలియదు. నేను కూడా ప్రార్థన చేసి విషయం చెప్పేసారు. గట్టిగా దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ అంటే బొమ్మ ఏమవుతుంది, మాట్లాడుతుంది. ఎవరికైనా అందరు ప్రజలు సమక్షంలో ఏమవుతుంది, మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి, దేవునికి స్తోత్రం కలిగి. సమయం ఇది తక్కువ ఉంది సమయం. దేవునికి స్తోత్రం. ఈ మాట్లాడినప్పుడు ఏమవుతుంది చెప్పండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యం. ఆ సైన్యం యొక్క అధిపతికి ఆ. విరోధముగా తను హెచ్చించుకొని ఆ. అనుదిన బల్యార్పణమును ఆ. నిలిపివేసి ఆ. ఆయన ఆలయమును పడద్రోసెను. ఆ. అతిక్రమము జరిగినందున ఆ. అనుదిన బలిని నిలుపు చేయుటకై ఆ. ఒక సేన అతనికి ఇయ్యబడెను. తర్వాత అతని సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ఆ. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. స్తోత్రం కలిగింది. ఇప్పుడు మీకంటే ఆయన వచ్చి పరిశుద్ధ దేవాలయం ఏం చేసేస్తుంది, పడగొట్టదు. పడగొట్టిన తర్వాత ఈ బొమ్మకి ఏం చేస్తున్నారు, ఎక్కడ పెడుతుంది, పరిశుద్ధ సంఘములో నిలవబెట్టుతుంది. ఎక్కడ, దేవాలయం లోపల. ఇప్పుడు దేవాలయం లోపల వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు, బొమ్మ. అక్కడ ఇందిన ముందుకు బెలీలు అక్కడే అర్పిస్తున్నారు. ఆ బెలీలకి మొత్తం ఈడేం చేస్తున్నారు, ఆపిస్తుంది. ఆపించిన తర్వాత ఈ బొమ్మ మాత్రమే అవుతున్నారు. అప్పుడు ఈ బొమ్మ మాత్రం బొమ్మ దేవాలయం లోపలికి వచ్చినప్పుడే ఆడికి బుర్ర పని చేసింది. ఎవరికి, ఇశ్రాయేలుకి. ఎందుకు బుర్ర పడుతున్నారు? నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి చదవద్దు, మీకు అందరికి 20వ అధ్యాయం మొదటి వచనము. నేను తప్ప అంటే అప్పుడు వీడికి అర్థమైంది, ఈ అద్భుతం చేసిన ఆ మృగము అబద్ధ ప్రవక్తలు ఎవరు కాదు, సోదరు కలిగిన. అప్పుడు నీకు బుద్ధి వస్తే ఏంటి అవుతుంది. ఇప్పుడు దేవాలయ చుట్టూ సైన్యములకి ఏం చేశారు, కాపలు పెట్టారు. ఇంకా నీ ఎవరు కూడా లోపలికి రాకుండా చెయ్యకుండా సైన్యములు పెట్టి ఏం చేశారు, కాపలా అవుతుంది. దేవునికి స్తోత్రం. 12వ వాక్యం కూడా చదువు. 12వ వాక్యం. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై అనుదిన బలిలు ఏం చేశారు, నిలుపు చేయడానికి ఒక సేన అతనికి ఇయ్యబడెను. తర్వాత అతను సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. స్తోత్రం కలిగిన ఆయన ఇష్టానుసారంగా
జరిగింది. ఏం చేసింది? అభివృద్ధికి. నేను 39 వచనం కూడా చూడండి, దానియేలు గ్రంథము. సారీ, నేను చెప్తానండి. 11వ అధ్యాయం 39. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాగణిత కలుగజేయును. ఏంటి అయిందమ్మా? మీకు అర్థమైంది అది చదివినప్పుడు? ఏంటి 39 మాట ఒకసారి కూడా చదవండి. మరియు ఈ క్రొత్త దేవతను ఎక్కడికి వచ్చారు? దేవాలయం వచ్చింది. వాడేం చేశారు? కోటలు కూడా కట్టించి నూతన విధంగా తన వారికి మహాగణిత కలుగజేయును. స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఈ దేవతకి తీసుకొని వచ్చి దేవాలయం లోపల పెట్టి ఆయన ఏం చేస్తున్నారు? ఇదిగో దేవుడని ఈ దేవాలయం పెట్టిన ఆ బొమ్మ ఏం చేస్తున్నా మాట్లాడుతున్నారు. అప్పుడు యూదులకు అర్థమైంది ఇది సరి అయిన క్రీస్తు కాదు అని తెలిసినప్పుడు వారితో ఏం చేస్తున్నా? ఎదిరిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎదిరిస్తుంది దేవునికి స్తోత్రం. ఇంకా ప్రకటన గ్రంథంలోకి తిరిగి పెట్టి 3వ అధ్యాయము 16 నుండి 19 వరకు చదవండి. నీవు వెచ్చగానైనను 13వ అధ్యాయము 16, 17 కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. తర్వాత 18 వరకు బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666 వస్తుంది. ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తున్నారు? ఇది ముద్ర ఉంటే మాత్రం ఏం చేయొచ్చు? అమ్మొచ్చు, కొనొచ్చు. ముద్ర లేకపోతే అమ్మడం అవదు, కొనడం అవదు. అదే ఎలాగా అంటే మీ చెయ్యిలో పేరు రాసిన వాడు ఉంది కదా, అన్ని రకాల పచ్చబుట్టు చేశారు కదా. అనగా ఒక లేసర్ తోని నీ మెదడు మీద కానీ చెయ్యి మీద ఏం చేస్తున్నారు? ఆ నంబర్ రాసుకున్నారు. అంటే WW అని ఒక కోడ్ మీరు చూడాలి. ఆ కోడ్ నంబర్లు అంటే 666 అలాగా మొత్తం వచ్చిందండి. బ్యాంకుల క్రెడిట్ కార్డుల నంబర్ కూడా 666. అలాగా చాలా మందిలో 666 ఆటోమేటిక్గా వచ్చినారు. స్తోత్రం. ఆ నంబర్ కోసము అన్ని ఇప్పుడు ఏమవుతున్నారు? రెడీ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ నంబర్ రావడానికి ఉన్న కారణం, ఈ నంబర్ ఉంటే మీ డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్ళడానికి అక్కర్లేదు. కార్డు ఫోన్ ఏం అక్కర్లే, నువ్వు మాత్రం ఉంటే చాలు. నిలబడితే ఈ నంబర్ వచ్చినప్పుడు మొత్తము ఆధార్ కార్డు అన్ని వచ్చిన దానికే. ఆధార్ కార్డు, ATM కార్డు, ఇంకేమంటే పాన్ కార్డు, ఈ కార్డు మొత్తం కార్డులోనికి వచ్చిన కారణం ఏమంటే తెలుసా? అంత్యక్రీస్తు రావడానికి త్రోవ సిద్ధపరిచిందట. దేవునికి స్తోత్రం కలిగిన 666. ఇప్పుడు కొందరు పాస్టర్ చెప్తున్నారంటే 666 వచ్చిందండి ఏంటండి? గంట ముద్ర ఒక్క సమయంలో భూమిలో రాదు. ఒక ముద్ర మనకున్న ముద్ర ఎక్కడ వేసారు దేవుడు? హృదయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము మీకు అందరికీ తెలిసిందండి కదా. పరిశుద్ధాత్మ వలన దేవుడు మన హృదయములు ఏం చేసేది? మనకి ముద్ర హృదయములు అంటే మనకి మెదడు మీద వచ్చిన మరుపు, చెయ్యి మీద వచ్చిన మరుపు మనం ఈ భూమి విడిచిపెట్టి పరలోకముపోతున్నారు. అందుకని నేను చెప్పిన మాట ఏమంటే ఒకే నేత వస్తుంది, నాయకుడు ఒక నాయకుడు వస్తుంది. దేవునికి స్తోత్రం.
ఈ 666 నంబర్ వస్తుందంటే ఎందుకంటే తెలుసా, నీ ఢిల్లీ కూర్చుకొని ఇక్కడ రాయగడలు ఉన్నా, లేకపోతే విక్రాంబరములు ఉన్నా, లేకపోతే పార్వతీపురములు ఉన్నా కలెక్టర్తోని మాట్లాడవచ్చు. ఇలాగా ఈ కంప్యూటర్ పేరు కూడా 660, అది పేరు కూడా మృగం. పెద్ద ఒక కంప్యూటర్ వస్తున్నారు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ కంప్యూటర్ కూడా ఏమంటే అక్కడ కూర్చి లోకంలో ఎక్కడ కూర్చి ఉండి ఈ భూమి అంతా ఏం చెయ్యొచ్చు, పరిపాలన చెయ్యొచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు ఒక పొలిటిక్స్ నాయకుడు వస్తుంది, దేవునికి ఆయన పేరు అంత్యక్రీస్తు. ఒకే కుటుంబం అవుతున్నారు. ఒకే కుటుంబం అంటే అందరూ ఒక్కటిగా కనిపిస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన. రెండవది ఏమంటే అండి, అందరికీ ఒకే బైబిల్ అండి. ఏమవుతున్నారండి? స్తోత్రం కలిగిన. బైబిల్ ఇప్పుడు బైబిల్లో ఉన్నది కొన్ని మార్పించారు కదా, చేశారా? మీకు తెలుసా? ఎవరు? కాథలిక్ మనకు 66 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు ఉంది? 66. ఆడ పుస్తకం ఎంత ఉంది? 72. స్తోత్రం. హల్లెలూయా. ఆడ కొన్ని పదాలు ఏం చేశారు? ఇంకెవరు మార్చారు? యెహోవా సాక్షి ఏం చేశారు? అది కూడా మార్చారు. అప్పుడు అందరికి అన్ని మతానికి చెందిన ఒకే బైబిల్ ఏం చేస్తున్నారు? దేహ సిద్ధపరచమని చెప్పుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదండి. అప్పుడు ఇంకా ఏమవుతుంది? అందరికీ ఒకే మతం. అందరికీ ఇది నేను చెప్పిన కాదండి, పోపు చెప్పిందండి. పోపు ఎప్పుడో చెప్పలేదండి, 2019 ఫిబ్రవరి 4వ తారీఖులో ఎక్కడ చెప్పిందండి? పోపు ఫ్రాన్సిస్ పోపు గారు చెప్పింది. ఎక్కడ అంటే దుబాయ్ చెప్పిన మాట ఇది. ఫిబ్రవరి 4 ఎక్కడ చెప్పిందండి? దుబాయ్లో చెప్పింది. అన్య మతము, నీ వేరే వేరే మతం వస్తూ మనం అందరికీ ఏక మతం కావాలంట. దేవునికి స్తోత్రం కలిగిన. గట్టిగా స్తోత్రం. అందరికీ ఒకే మతం ఉంటే ఎలాగుందంటే బైబిల్ అటు ఇటు తిప్పచ్చు. బైబిల్ ఏం చేసింది? సగం ఉంది, ఆడ కూడా కొన్ని కూడా బైబిల్ కలిపితే అందరికి అక్కడ చదవచ్చు, ఇక్కడ చదవచ్చు. అదే స్తోత్రం కలిగింది. అప్పుడు ఒకే బైబిల్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదండి, ఒకే మనకు అందరి సిటిజన్షిప్ ఒకటి ఉంటాం. పౌరస్థితి మనకు అందరికి ఒకే పౌరస్థితి. భారతదేశంలో ఒక పౌరస్థితి, అమెరికాలో ఉన్న వారికి, ఆ భూమిలో ఉన్న అన్ని మతానికి కూడా ఏం చేశారు? ఒకే పౌరస్థితి ఉంటే మనకే అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా దేవుని అందరికి ఒకే ఆరాధన వస్తుంది. అందరికి అదే అందుకోసం వేయబోతున్నారు. అందరూ నన్ను ఏం చేయాలి? ఆరాధించమని చెప్పుకొని అందరూ అన్ని క్రిస్తుకి ఏం చేస్తున్నారండి? ఆరాధన చేసుకున్నారు. దేవునికి స్వతం చెప్పండి. అందరికి ఒకే భాష. సూపర్ ఉంది కదా. ఇండియాలో గవర్నమెంట్ అంగీకరించిన 18 భాషలు ఉంది. ఎంత ఉందండి? 18 భాషలు. భారతదేశంలో అంగీకరించిన 18. నోట్లు ఎంతో ఉందండి? నోటు మీద మొత్తం లేదు, అది 15 ఎంతో ఉంది అన్నట్టుగా ఉందండి. డౌట్ మీరు చూడాలి. అంటే మొత్తం ఏముంది? 18 భాషలు ఉంది. లోకంలో మొత్తం ఏమిదంటే 1652 భాష ఉంది. ఎంత ఉందమ్మా? ఇదన్నీ కలిపి సూపర్ అయింది కదా. ఒరిస్సా వాళ్ళు ఇక్కడికి వస్తే ఒడియా మాట్లాడాలి, ఆంధ్ర వాళ్ళు అక్కడికి తెలుగు మాట. ఎంత వేదన అండి. అందుకు పరివారణ చేసినప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా చెప్పండి. ఒకే భాష. 666 వచ్చినప్పుడు ఒకే భాష వస్తుంది. స్తోత్రం కలిగింది. 666 వచ్చిన ఒకే భాష కాదు, ఒకే డబ్బు వస్తుంది.
ఓకే మనీ ట్రాన్స్ఫర్. కరెన్సీ కరెన్సీ కదా మీకు అలాగే చెప్తాను అది. ఓకే డబ్బు. డబ్బులు. స్తోత్రం. మన డబ్బులు ఏంటి? రూపీస్. మనకి రూపీస్. అమెరికా డాలర్. స్తోత్రం కదా. ఇల్లు కొన్ని తీయన అలాగే పనమల భాషలు చెప్తున్నా. అప్పుడే అలాగంటే వేరే ఏం భాష లేదు. ఒక్క డబ్బు ఉంటే ఎక్కడికి వెళ్ళి ఏదైనా మార్చుకోండి. ఇప్పుడు మనం ఏదైనా కొనాలంటే ఇండియన్ డబ్బులు పట్టుకొని మనము వేరే దుబాయ్ కానీ కువైట్ కానీ అమెరికా కానీ వెళ్ళిన ముందుకు ఏం చేయాలి? ఆ డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళి దిగినప్పుడు అక్కడ డబ్బు మార్చడానికి ఉన్న వాళ్ళు అక్కడ ఉంది. ఆయన దగ్గరికి డబ్బులు ఇస్తే అక్కడ ఉన్న డబ్బులు మనకి దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ నుంచి ₹1 తీసుకొని అక్కడికి వెళ్తే ఏం దొరకదు. ₹1 తీసుకొని అమెరికా వెళ్ళిన అనుకో ఆ రూపాయి ఆడ ₹1 ఇక్కడ తీసుకొని వచ్చిన అనుకో ₹83. అమెరికా మనం ₹1 తీసుకొని వెళ్తే దొరుకుతుంది. ఎక్కడే అది దొరకడానికి ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలియదుగా. ఎక్కడికి వెళ్ళాలి? సింగపూర్ వెళ్ళాలి. సింగపూర్ కాదు, మలేషియా మలేషియా కాదు, ఇండోనేషియా కాదు. ఇండోనేషియాలో ఉంది. దాని మన ఇంటికి దగ్గరే ఉన్నాడు. మన ఇండియా ఆడికి నేపాల్ ₹1 తీసుకొని వెళ్తే మనకి దాదాపు ఇప్పుడు ₹4 దొరుకుతుంది. నేపాల్కి వెళ్ళండి. నేపాల్ వెళ్తే ఇక్కడికి ₹1 తీసుకొని ఇక్కడికి 1,00,000 తీసుకెళ్ళి ఇక్కడ 4 లక్షలు అది తీసుకొని వెళ్తే అది సడన్ ఆగిపోతుంది డబ్బులు. అది అర్థం అవ్వలేదు. మళ్ళీ తేడా స్తోత్రం కలిగి అట్టే వాడాలి మరి. అందుకని ఇక్కడ ఈ గూర్ఖలన్నీ పని చేసిన మీరు చూసుకున్నారా? గూర్ఖా గూర్ఖా రాత్రి విసిలేసుకొని తిరుగుతుంటాడుగా. ఆయన ఇక్కడే పని చేసుకున్నారు. ఆడికి జీతము 20,000 అనుకో. అది 15,000 అక్కడికి పంపిస్తే ఎంత దొరికింది? 17,000 మంది పంపిస్తే 17,000 పంపిస్తే 4 సార్లు ఎంత అయింది? 15,000 4 సార్లు 45,000 45,000 స్తోత్రం కలిగింది. ఇక్కడ 15,000 సంపాదించి ఎటు పంపిస్తే స్తోత్రం చెప్పండి గట్టిగా. మాత్రం కాదు, ఢిల్లీలో ఎక్కువ మందులు ఉన్నాం, బాంబేలో ఉంది, కల్కట్టాలో ఉంది, నేపాళీస్ చాలా మందిలో వచ్చి పని చేస్తున్నప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు ఒకే డబ్బులు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందరి చేతిలో ఒకే ముద్ర. నా మాట ముగిస్తున్నా. అందరి చేతికి ఒకే ముద్ర. ఏ ముద్ర? ఎవరికి? ప్రతి ఒక్కరికి అంటే అందుకేసు మొదలుకొని చిన్నవాడు పెద్దవాడు అందరికీ 660 వారు ఎక్కడ చూసిన కానీ 666 దేవునికి స్తోత్రం కలిగింది. 666 వచ్చిన మునుపే సంఘ రెడీ అవుతున్నారు పరలోకమైన. గోలియాత్కి ఎంత ఉంది? ఎంత అడుగులు? అంటే 6. మనిషి సంఖ్య 6. స్తోత్రం. అలాగే అర్థం అవ్వలేదు. మనిషినికి ఎప్పుడు సృష్టించారు? 6. స్తోత్రం కలిగిన 6 బైబిల్ రాయబడిన ఎందుకంటే అడగ తీసుకొని చెప్పడానికి అక్కర్లేదు కదా. దేవునికి స్తోత్రం కలిగిన 6 మనిషి సంఖ్య. 666 అంటే మనిషి సంఖ్య. అదొక్కడి పేరు మృగం. ఆయన పేరంటే మృగం. స్తోత్రం కలిగిన అది పెద్ద కంప్యూటర్ ఇప్పుడు సిద్ధపడుతున్నారు. ఎక్కడే? బాబులోని ఏం చేస్తున్నారు? కట్టబడుతున్నారు. బాబులో ఇద్దరు ముందు ఒక క్లాస్ చెప్పింది. బాబులోని ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిరిగి కట్టడానికి. అది బాబులోని ఎక్కడ? ఇరాక్. స్తోత్రం ఆమె బాగ్దాద్ దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఇదొక తెలిసిపో. ఇరాక్ బైబిల్ అదే ఉంది. అన్ని బైబిల్ వాక్యం ఉందండి. ఇరాక్ దేవునికి స్తోత్రం. అక్కడే ఇప్పుడు పెద్ద ఏమన్నారు? స్తోత్రం. పెద్ద ఇది కట్టుతున్నారు. ఏంటి కట్టుతున్నారంటే
మాల్ షాపింగ్ మాల్ కట్టబోతున్నారు. సోదరం లోకంలోని అన్ని వస్తువులు అక్కడ దొరుకుతుంది. శరీరాలు కూడా అమ్మొచ్చు. సోదరం జరిగింది. శరీరం కూడా, శరీర భాగం కూడా అంటే వస్తువులు ఇప్పుడు ఒక శరీరం. ఇప్పుడు అక్కడ మెడిసిన్ ఉందండి. ఆ మెడిసిన్ కూడా అది తెలిసిపోయిన అనుకో ఇప్పుడు నీ హార్ట్ నీ చచ్చిపోతే ఏమంట 3 గంటల లోపల అదే మార్చలేకపోతే ఏమవుతుంది? పని చేయి. కానీ ఆ మందు సరి అయిపోయింది అనుకో అది 8 గంటలు 1 నెల కానీ 3 నెలల వరకు ఏం ప్రాబ్లం రాకుండా ఉండొచ్చు. నీ ఎమ్మకలు కూడా ఎలాగ చచ్చిపోకుండా ఉండొచ్చు. నీ తల కూడా ఎలాగ చచ్చిపోకుండా ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు. అలాగే అయితే ఊరు సోత్రం చెప్పండి. వేరొక మనుషులు చచ్చిపోతే తల ఎలాగంటే శక్తి చేస్తే అది మాట్లాడుతున్నారండి. ఆ స్థితిలోకి మారిపోతున్నారు. దేవునికి సోత్రం. మనుషుల భాగములు అమ్మబడుతుంది. గట్టిగా సోత్రం. అప్పుడు అమ్మ తల్లిదండ్రి ఏం చెప్తున్నారు? భార్యలు చెప్పు మనం ఇంకా డెలివరీ చెయ్యను. మనం ప్రసవిస్తే ఏమవుతుంది? అన్నం పోతుందంటే మా పిల్లలకి పాలిస్తే అక్కడ ఉన్న అందం పోతుందట. దాన్ని బట్టి వారు ఏం చేస్తుంది? చెయ్యరు. అందుకని టెస్ట్ శిష్యులు అంటే గర్భసంచి లాగే ఇంకో సంచి తయారు చేసి అందులో పెడతారు. ఇప్పుడు చూసి హాయ్ హాయ్ అని చెప్పారు. నీకు నచ్చిందంటే అందం కలిగిన ఒక అమ్మ, అందం ఉన్న ఏదైనా ఇప్పుడు మంచి ఒక వ్యక్తినే బీజం 2 కూడా కలిపి ఒక టెస్ట్ పెడితే ఏమవుతుంది? సోత్రం. అందుకని నంబర్, దానికి ఒక నంబర్. ఏ నంబర్? ఇప్పుడు 10 నంబర్ టెస్ట్ ఏ నంబర్ ఇచ్చారండి? 10వ నంబర్. సోత్రం. బ్లడ్ టెస్ట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నంబర్ ఉందండి. 1, 2, 3 రాసి ఒక నంబర్ టెస్ట్ ఒకటి రాస్తున్నారు. సోదరు 5 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్న వస్తుంది. 10 నంబర్ వచ్చిన కాక అప్పుడు 10 నంబర్ అయినా రాబర్ట్ శిష్యు వస్తారు. రాబర్ట్ కాదు, ఒరిజినల్ శిష్యు. రాబర్ట్ లాగా పనిచేసేవాడుగా. అలా స్థితిలోకి మారడానికి రెడీ అయిందండి. ఆడపిల్లలు కొందరు ఇప్పుడు కూడా మీకు కాదు, డబ్బున్న ఆడపిల్లలు ఏం చేయరు, పిల్లలకి ఏం చేయరు, పాలిస్తే ఏమవుతారు? అందం పోతుంది, సంతం పోతుంది. దాన్ని బట్టి పిల్లలకి పాలివ్వకుండా వేరే పెట్టి పిల్లలకి ఏం చేస్తున్నారు? సోదరు. అందుకని దేవునికి సోదరం చెప్పండి, చెప్పండి. ఇప్పుడు పిల్లలన్నీ నెల వరకు పాలు తాగుతుంది. మనం ఒక 5 సంవత్సరం వరకు తాగింది. లేదు, ఇప్పుడు 6వ నెలలు వచ్చేసరికి అది 70 రూపాయలు పెట్టాను. 1 సంవత్సరం అయిపో మళ్ళీ ఒకటి వచ్చింది. అది కాదు, ఒక పిల్ల పొట్టి ఒక 2 సంవత్సరము పూర్తి ఆగిన మరి ఇంకొకటి అయిపోయింది. దాన్ని బట్టి అప్పుడు మనం దాంట్లో ఎందుకంటే నేను 5 సంవత్సరం మరి. అందుకని ఏది మడగాలి కానీ ఇప్పుడు వర్షం కానీ ఎక్కడ నిలబెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఎందుకు ఏడైనా అందరూ పవర్ ఉంది, శక్తి ఉంది. నీకు స్తోత్రం. అది అమ్మ పాలు తాగిన కాబట్టి ఆ బలం ఉంది. దేవునికి స్తోత్రం. అంటే అంత్యక్రిస్తు పరిపాలన చేసినప్పుడు అమ్మ ఏం చేయను? పాలు ఇవ్వను. స్తోత్రం. తిన్నారు కదా ఇప్పుడు. ఏది చికెన్ తిన్న వాడండి ఆదివారం చికెన్ కొనుక్కు తినాలి. ఎవరు ఆదివారం చికెన్ తిన్నారు కదా. అమ్మ నాన్న లేని వాడికి తినేసి వచ్చారు. ఆ కోడికి అమ్మ నాన్న ఉండవు. బాయిలర్ కోడి అది. అది అందుకని లాగుగా వస్తున్నారు. ఆ కోడి వాటికి అమ్మ నాన్న ఉండవు. పాలకోడి ఎలాగ నడుస్తున్నారు, అలాగే నడుస్తున్నారు. నేను చెప్పడు కాదండి. వాళ్ళకి తెలుసు ఇన్స్టాగ్రామ్ లో అన్ని వాళ్ళు చూస్తున్నారు. అంటే
ఈ కోడి లేదు ఇంజక్షన్ చేసిన యాంటీబయాటిక్. అంటే ఒక కోడి 2 kg రావాలంటే ఎన్ని సంవత్సరం కావాలి? సాధారణ కోడి నాటుకోడి 2 సంవత్సరం కావాలి. 2 కారం కోడికి 45 రోజులు కావాలి. 45 రోజులు నడుస్తుంది. 45 రోజులు లోపల తినలేకపోతే ఆడు హార్ట్ పని చచ్చిపోతుంది. అది తినడానికి కూడా మనిషిని రెడీ. కబాబ్ అని హోటల్ అన్ని తినద్దండి. నేనే కళ్ళతో చూసేది. చచ్చిన కోడికి కట్టి చేసి హోటల్కి పంపించాను. స్తోత్రం కలిగిన బతుకున్నది మనం కొనుక్కున్నాడు, చచ్చిన గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని పారం కోడి తినకుండా నాటుకోడి తినండి. చాలా అన్ని తింటున్నాను కానీ చెప్పు రాదు. స్తోత్రం కలిగిన పారం కోడి తిని అనుకో, ఆ కోడి వల్ల నీ కూడా నీ పిల్లలు కూడా తయారవుతుంది. అర్థమవులే. అందుకే పిల్లలు అప్పుడు పాతకాలంలో పిల్లలు మెచ్యూరిటీ అవుతున్నారా 12-14 వయసులో. ఇప్పుడు 9 వయసులో 8. ఈ పాలు కూడా మొత్తం తినేసి లాభం వచ్చింది. నేనైతే నవ్వడానికి కాదు, స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎన్ని చెప్పినా కానీ నీ బుర్ర ఎక్కదని నాకు తెలిసింది. రాత్రి బోర్డు ఇప్పుడు కూడా అదే కావాలంట. ఏమండి వచ్చినప్పుడు తినేసే ఈ కోడినకే ఎప్పుడో చంపబడరాండి. చిన్నోడిని చంపాలి, కోడిని చంపేసింది. నేనే అవస్థ మాత్రం మొత్తం. స్తోత్రం కలిగిన అందుకని నేనంటే సూపర్ బెల్లం ఉంది నాకు. స్తోత్రం కలిగిన ఆమేన్. తల్లి స్తోత్రం కలిగిన హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరికి అదే కావాలి. ఏది మండి అదంటే వచ్చినట్టుగా మన పిల్లలు కబాబ్ కాదు, ఇంకోటి ఉంది కదా. ఏంటంటే మండి అంటే వింటే ఎగిరి వచ్చినట్టు అక్కడికి వెళ్ళిపోతుంది. తినాలట ఇదన్నీ తినండి మనం సోదరు ఇది తినకూడదని ఎన్నిసార్లు చెప్పింది కానీ మీరు తీసుకొని వచ్చిన పసుపు అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. మీరు వచ్చిన మిరపకాయలు ఏది పౌడర్ అది ఒరిజినల్ కాదు. ఇంకేం చెప్పాలి? మనము తాగిన సన్ఫ్లవర్ ఆయిల్కి పిక్కిల్కి అంటే 1 kgకి ఏం కావాలి? 30 రూపాయలు. అందుకంటే 1 లీటర్ రావాలంటే 5 kg కావాలి. ఎంత? 5 కిలోలు అంటే ఎన్ని డబ్బులు అయింది? 150. నీకు ఇచ్చిన నూనె ఎంత? 80 రూపాయల నుంచి ఉంది. 110 రూపాయలు ఇస్తే ఇది ఒరిజినలా? ఈ బాయిలర్ కోడి తోలు ఉంది కదా, దానిలో అదే చాలు. అందుకని జోడపడుతుంది ఎక్కువ కేరళ తీసుకొని వస్తున్నారు. కొబ్బరి నూనె తీసుకొని వచ్చి ఆడించిన చోట నుంచి తీసుకొని వచ్చి అదే వాడుతున్నారు. అది కొందరికి నచ్చదు ఆ వాసన. నేను తిన్నా గలీజ్ వాసన అంట. బాయిలర్ నూనె మీరు తినండి, లేకపోతే ఇది కొనండి. ఏది సరస్సు నువ్వులు అదకే ఎక్కువ డబ్బులండి. నువ్వులు కొనడం కావదు ఎక్కువ. స్తోత్రము. ఆవాలు ఇంటిలో ఉంటుంది. లేకపోతే సన్ఫ్లవర్ ఎక్కడ ఎవరైనా ఆడిస్తుందా అని ఇంటి నుంచి తీసుకొని ఇంటికి పట్టు. మన పల్లీలు కూడా దొరుకుతాయి. స్తోత్రం కలిగిన బెల్లం బ్రిడ్జి కింద అమ్ముతున్నాడు. ఇదక తింటే మనకు వెంటనే పని దొరుకుతుంది. మనకు ఏ పని దొరుకుతుంది? మిమ్మల్ని అందరూ సమాధి చేయడానికి లేకపోతే పని దొరుకుతుంది. ఏ 10 రూపాయల కోసం అన్ని వెళ్ళి తినడం అదన్న పిల్లలకు కొన్ని సిబాటులు. 5 రూపాయలు 10 రూపాయల వస్తువులు క్వాలిటీ ఉన్న వస్తువులు తీసుకో. మీకు చిప్స్ కావాలంటే
అక్కడికి వెళ్ళి దుమ్మ తీసుకొని వచ్చి ఏం చేయాలి? లేపేసి చేస్తే అలా ఒళ్ళు అంగదు. 5 రూపాయలకి నేను నేర్పిస్తానండి. ఇదంటే దేవునికి తేగలు తీసుకొని రా, తేగలు తీసుకొని చేతి తొక్క తీసి అది కూడా చేయాలి. చిన్న చిన్న ముక్కలు చేసి నూనెలు వెప్పండి. అది చూడదు. బాగా దీర్ఘాయుసుగా బతకాలంటే మిచ్చరక్క ఒరిజినల్ చేయొచ్చండి. నీకు పని పాట లేదు. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి నువ్వు మాట్లాడి తిరగడం తప్ప సొంత ఇంటి లేదు అని తింటారు. 20 రూపాయలకి ఇడ్లీ, 20 రూపాయలకి పూరి, 20 రూపాయలకి అది ఇది మీకు అన్ని చెప్పినా కానీ మీరు బాగుపడరు. సూత్రం మార్చుకోమ్మా. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చెయ్యండి. స్తోత్రం. అన్ని ఇంటిలు తయారు చేసి తినండి. అన్ని ఇంటిలు ఏం చేయాలి? తయారు చేసి తినండి. దేవుడికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పు. అందుకని ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ అక్కడే ఆడించినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక డబ్బా 15 లీటర్ ఉన్న డబ్బులు తీసుకొని ఇంటిలో చూస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కొన్ని అయిపోయింది. ఇది కొనాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది ఒరిజినల్ దొరుకుతుంది కాబట్టి స్తోత్రం. అందుకని ఒరిజినల్ తినడానికి ప్రయత్నించండి. లేకపోతే దేవునికి స్తోత్రం. రాజేశ్వరం జరిగినట్టుగా నీకు కూడా జరుగుతుంది. మొత్తం తిన్నది గ్యాసే. ఏం వేస్తున్నారు? కలర్, అజినామోటో ఇదన్నీ పెట్టి నీకు పెట్టి భార్య కంటే సూపర్ టేస్ట్. ఇది కూడా భార్య కలిపండి. అజినామోటో కలిపితే నీ కూడా మోట కాదు. లివర్లన్నీ ఇలా కన్నం పడిపోయేది. చెప్పండి గట్టిగా. గట్టిగా అంత్యక్రీస్తు పరివారం ముందుకు యేసయ్య రాజ్యములు చేరడానికి సిద్ధపడండి. ఈ వ్రత ద్వారా దేవుడు దీవించిన గాక. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉంటే నీవిచ్చినదే. అందరూ కలిసి నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉంటే నీవిచ్చినదయ్యా. నీవే నీవే బతుకంతా నీవే, నీవే నీవే బతుకంతా నీవే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉంటే నీవిచ్చినదయ్యా. నాకు ఉన్న భాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న అనుగ్రహించే ఆహారం, అనుభవించే ఆహారం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరం తలలు ఉంచుకున్న మీ రాత్రి వేళ దేవుని దగ్గర సమర్పించుకుందాం. అంత్యక్రీస్తుకు కలిగిన పరిపాలన వచ్చుచున్నది. తీవ్రత చెందేటట్టుకున్న మృగం ప్రభుత్వపరిచే కాలం వచ్చుచున్నది. అబద్ధ ప్రవర్తలు పనిచేసే కాలతరగతి వస్తున్నది. దుష్టుడు ప్రవర్తించే పద్ధతులు వచ్చుతున్న మాట్లాడుతున్న మృగాలు వచ్చి ఏకరీతిగా నీ చేయడానికి పద్ధతులు చేసే ముందుగా ఈ రాత్రి వల్ల నీకు దొరికిన అవకాశం ఇది. దేవునికి చెప్పు, దేవా ఇవన్నీ లోకం మారుతున్నప్పుడు నేను చెప్పగలిగే దేవా నాకున్నది మొత్తం నీదేనయ్యా, నేను కూడా నీకున్న వాడినేనయ్యా. దేవా నా పరిశుద్ధత కొరకు, నా ఆత్మీయత కొరకు, నా కుటుంబం కొరకు ఈ రాత్రి వల్ల నేను పనిగులాడి తీరుతా.
నేను ప్రయాసపడి తీరుతా, నేను దేవుని సన్నిధిలో గోదాడి తీరుతా. దేవా, నా బలివేదిక నేను క్రమపరిచి తీరుతా, నా కుటుంబంలో ఒక కట్టుబాటు తీసుకొచ్చి తీరుతా, నా సంఘము లోపల ఒక కట్టుబాటు తీసుకొచ్చి తీరుతా. చిన్న పెద్ద భేదము లేకుండా, బీసీ సీసీ ఎలాంటి భేదాలేం లేకుండా, ఓ పెద్ద జాతి చిన్న జాతి భేదాలేమకుండా ఆరాధనకు వచ్చినప్పుడు మేమందరం ఏకమే, ఒకే దేవునికి సేవిస్తున్నాం, ఒకే వాక్యానికి ఆధారపడుతున్నాం. అంత్యక్రీస్తు పరిపాలన మాకొద్దు, దొంగ ప్రవక్త పరిపాలన మాకొద్దు, మృగం యొక్క పరిపాలన మాకు వద్దు అనే ఆసక్తి కలిగిన దేవుని బిడ్డలు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వద్దాం. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో భాస్కర్ పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం.